యేసుప్రభు శిలువలో పలుకున్న రెండో మాట గురించిన వాక్యగానము లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుండి 43వ అధ్యాయం వచ్చిన చదువుతున్నాను. వేలాడు వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవే రక్షించుకొను, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయనను ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. దేవుని వాక్యం దీవించు. ప్రైజ్ ది లార్డ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. సో ఈ దేవుడు శిలువ పైన మాట్లాడిన రెండో మాటని కొద్దిగా క్లుప్తంగా పరిశీలించుకుంటే నాకు అనిపించిన 3 రకాలుగా విభజించి చెప్దాం అనుకున్నానండి. ఫస్ట్దేమో లిటరల్ మీనింగ్ ఆఫ్ వాట్ జీసస్ సెడ్. సెకండ్ వన్ ఈజ్ థియలాజికల్ రిఫరెన్సెస్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ప్రాక్టికల్గా మన లైఫ్లో అది ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది. సో మొదటిగా డైరెక్ట్గా చూసుకుంటే వర్డ్ టు వర్డ్ మనం డివైడ్ చేసుకున్నాం అనుకోండి. ఫస్ట్ వచ్చేసి అగైన్ ఇంగ్లీష్లో రిఫర్ చేస్తాను, తెలుగులో మాట్లాడతాను. నేను ఇంగ్లీష్లో రిఫరెన్స్ ట్రూలీ అని మాట్లాడతారండి. సో ఇట్ ఈస్ జీసస్ ఈస్ సేయింగ్ విత్ అబ్సల్యూట్ సర్టనిటీ, ఎలాంటి డౌట్స్ అలాంటి ఏం లేకుండా ట్రూలీ, ఖచ్చితంగా. తర్వాత ఐ సే టు యూ అంటున్నారు. అలా అది ఎందుకు అంటున్నారంటే డైరెక్ట్లీ టు దట్ పర్సన్. ఇది రెండో ప్రిజనర్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ దట్స్ కమింగ్ ఫ్రమ్ జీసస్ ఇట్ సెల్ఫ్. మనం చాలా వరకు మెసెంజర్స్ త్రూ, పాస్టర్స్ త్రూ ఆర్ డిఫరెంట్ ఇండైరెక్ట్ మెసేజెస్లో వింటాం. బట్ ఇన్ దిస్ కేస్ జీసస్ హిమ్సెల్ఫ్ ఈస్ సేయింగ్ టు దట్ పర్సన్. సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ టు హిమ్. అండ్ థర్డ్ వన్ ఈస్ టుడే, అంటే ఇమీడియట్గా, ఖచ్చితంగా, ఇప్పుడే అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఎందుకు అంటే బోత్ ఆఫ్ దెమ్, జీసస్ కావచ్చు, పక్కన ఉన్న ఇద్దరు ప్రిజనర్స్ కూడా చనిపోయే పరిస్థితిలో ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో కూడా హీ సెయింగ్ టుడే. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ప్రాబ్లీ అన్నిటికంటే చాలా ముఖ్యమైనది, విత్ మీ, నాతో కూడా పరదేశంలో ఉంటాం అంటున్నాడు. ఎంత భాగ్యం అండి! పరదేశకి వెళ్ళడమే పెద్ద భాగ్యం అంటే దేవునితో పాటు వెళ్ళడం అనేది ఇంకా చాలా పెద్ద ధన్యత. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. అండ్ లాస్ట్ వర్డ్ వచ్చేసి ఇన్ ప్యారడైజ్. ప్యారడైజ్ అనేది చాలా రకాలుగా డిస్క్రైబ్ చేశారు బైబిల్లో. సో అవన్నీ డీటెయిల్గా మాట్లాడుకోవట్లేదు. కాకపోతే మనకు తెలిసినంత వరకు ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ప్లేస్. అందరం దానికోసమే ప్రయత్నిస్తుంటాము. సో అలాంటివి మనకు రావడం అనేది చాలా ధన్యత మనకి. సో దీస్ ఆర్ డైరెక్ట్ మీనింగ్ ఆఫ్ వాట్ గాడ్ సెడ్ ఆన్ ద క్రాస్. దాన్ని కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని థియలాజికల్గా చూసాం అనుకోండి. థియలాజికల్గా చూసుకోవాలంటే ఇట్ ఈస్ ఏ వర్డ్ దట్ టాక్స్ అబౌట్ ద సుప్రీం క్రైస్ట్. ఎందుకంటే సాల్వేషన్ అనేది, రక్షణ అనేది మనకి దేవుడితోనే వస్తుంది, దేవుని నమ్మకంతోనే వస్తుంది. అండ్ ఈ సాల్వేషన్, రక్షణ అనేది దేవుడు ఆ పర్టికులర్ పర్సన్కి క్రాస్ పైన దయచేశాడండి. సో దట్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే ఆ ప్రిజనర్కి మారుమూర్చి పొందడానికి, చర్చ్లో జాయిన్ అవ్వడానికి, బైబిల్ చదవడానికి, ఇవన్నీ చేయడానికి ఎలాంటి అవకాశం లేదు. ఆ లాస్ట్ మినిట్లో ఆ గ్రేస్ అనేది దయచేయడం అనేది దేవుని చిత్తం బేసిక్గా. తర్వాత ఎఫెక్టివ్నెస్ ఆఫ్ రిపెంటెన్స్. ఎందుకు అంటే ఆ పర్సన్ ఆ చూసిన కొన్ని సందర్భాలు, కొన్ని మాటలు, తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఆ మారు మనసు పొందాడు. అది రిపెండెన్స్ ఎలా వచ్చిందంటే ఇట్ వాజ్ వెరీ క్విక్. మనకి జీవితాంతం కొన్నిసార్లు ఉన్న ఆ రిపెండెన్స్ అనే స్టేజ్ రాకపోవచ్చు. బట్ ఆ పర్సన్కి ఆ చిన్న సందర్భాల వల్ల కొద్ది టైంలోనే ఆ రిపెండెన్స్ తీసుకొని హీ యాక్సెప్టెడ్ జీసస్ ఇన్ ఎ వే. ఆయనకు తెలిసిన రకంగా, అంటే మనకు ఎంతో చదివి ఎన్నో విన్న తర్వాత ఇలానే చేయాలని తెలుసు. బట్ ఆ పర్సన్కి అది ఏం తెలియదు. విన్నాడు, చూశాడు, నమ్మాడు. అండ్ కొన్నిసార్లు మనం అనుకోవచ్చు ఆ రిపెంటెన్స్ వచ్చిన తర్వాత వెంటనే ఎందుకు దేవుడు అలా చేయాలని. దానికి అగైన్ నాట్ గోయింగ్ టు ద డీటెయిల్,
సింపుల్గా నాకు ఎప్పుడు ఫేవరెట్ సాంగ్స్లో ఒక రెక్లెస్ లవ్ అనే సాంగ్ ఉంటుందండి. ఎప్పుడైనా వీలైతే వినండి. దాంట్లో ఇట్ ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ వాట్ గాడ్ డస్, ఎందుకు చేస్తారు, మనకు ఎందుకు అర్థం అవ్వదు, ఎందుకు అర్థం చేసుకోవాలని ప్రయత్నించినా మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేమో అనేది కొద్దిగా క్లియర్గా ఉంటుంది. ట్రై చేస్తే చేయండి. రాసుకున్నాను కానీ పాడను. అండ్ ఇంకోటి థియోలాజికల్ సిగ్నిఫికెన్స్ జీసస్ ఎస్ అథారిటీ. ఆ సిలువ పైన ఉన్నప్పుడు అప్పటికి చాలా మందికి తెలియదండి జీసస్ ఎవరు, ఆయన ప్రాముఖ్యత ఏంటిది, రక్షణ ఇవ్వడానికి వచ్చాడు అనేది చాలా తక్కువ మంది నమ్మారు. బట్ జీసస్ తెలుసు కాబట్టి ఆ సిచ్యువేషన్లో కూడా తొందరలో చనిపోతున్నాను అని తెలిసినప్పటికీ చాలామందికి ఫిజికల్గా ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఇట్ బేసికలీ. ఎందుకంటే చాలామందికి తెలియదు పునరుద్ధానం ఉంటుంది, 3 రోజుల తర్వాత లేస్తారు, తర్వాత 2 రోజులు, అక్కడ ఇంత పెద్ద స్టోరీ అందరికీ తెలియదండి. అక్కడ తెలిసిన వాళ్ళకి జీసస్ అలా మాట్లాడడం అనేది ఇట్స్ అథారిటీ. అంత అథారిటేటివ్గా మాట్లాడడము అంత ఈజీ కాదండి. సో దట్స్ సమ్ థియోలాజికల్ ప్రిఫరెన్స్. అండ్ ఇంకోటి నేను అనుకుంది చూసినప్పుడు అనిపించింది ఏంటంటే ప్రాక్సిమిటీ ఈజ్ నాట్ ఇనఫ్. ఎందుకంటే దేవుడికి ఇటుపక్క ఒక పర్సన్ ఉన్నాడు, ఇటుపక్క ఒక పర్సన్ ఉన్నాడు. డిస్టెన్స్ మెజర్ చేసుకుంటే సేమ్ డిస్టెన్స్లో ఉన్నారు, సేమ్ ఈవెంట్స్ చూస్తున్నారు. బట్ ఒక పర్సన్ నమ్మాడు, ఒక పర్సన్ నమ్మలేదు. సో ఫ్రమ్ దట్ నేను అనుకుంది ఏంటంటే దేవునిలో ఉండడం అనేది గుడ్, మంచిది, కాకపోతే సరిపోదండి. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్, నమ్మాలి, దేవునిలో బతకాలి, చాలా చేయాల్సి ఉంటుంది. సో దట్స్ వాట్ ఐ మీన్. ప్రాక్సిమిటీతో వచ్చింది అనుకోండి, ఇట్స్ నాట్ గ్యారంటీయింగ్ ఎ సాల్వేషన్. ఎ పర్సనల్ రెస్పాన్స్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ రిక్వైర్డ్. సో దట్స్ వాట్ ఐ థింక్. అగైన్ దాంట్లో నాకు అనిపించింది, అలా చూసుకున్నాను. తర్వాత ప్యారడైజ్ వర్సెస్ హెవెన్ అని ఒక థియోలాజికల్ డిస్కషన్స్ ఉంటుందండి. బట్ అగైన్ నేను అంత అర్హుని కాదు అది మాట్లాడడానికి. బట్ వన్ థింగ్ ఐ డెఫినెట్లీ లైక్ దిస్, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. పరదేశం అనేది తీసేసిన నాతో ఉంటావు అనేది నాకు సరిపోయిందండి. దేవుడు ఎక్కడున్నా ప్రాబ్లం లేదు, దేవుడు నాతో ఉంటే చాలు. అండ్ ఇట్స్ నెవర్ టూ లేట్. ఎందుకంటే ఆయనకి చాలా టైం లేదు, ఇంకో గంటలోనో 2 గంటల్లోనో చనిపోబోతున్నాడు. బట్ అప్పుడు ఒప్పుకున్నాడు, సాల్వేషన్ వచ్చింది. హీ హ్యాడ్ ద ప్రామిస్ ఫ్రమ్ జీసస్ హిమ్సెల్ఫ్. సో ఇట్స్ నెవర్ టూ లేట్. ఇఫ్ యూ వాంట్ టు యాక్సెప్ట్ క్రైస్ట్, ఇఫ్ యూ హ్యావెంట్ డన్, ప్లీజ్ డూ. అండ్ అదే ఒక దగ్గర ఆ యాక్సెప్టెన్స్తో పాటు సాల్వేషన్ అనేది చాలా ఇమ్మీడియట్గా జరిగిందండి. దాంట్లో మనం ఒకటి గమనించుకోవాల్సింది ఏంటంటే ఆ రిచువల్స్ అనేది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఫాలో అవ్వడం మంచిది, టు నో వాట్ ఇట్ ఈస్, వై వీఆర్ డూయింగ్ ఇట్, ఎక్సెట్రా అనేది ఇంపార్టెంట్, కానీ కంపల్సరీ కాదు అనేది నాకు అనిపించిందండి. అగైన్ దట్ ఈస్ టు గెట్ సాల్వేషన్. అగైన్ ఆంటీ చెప్పినట్టు సాల్వేషన్ రావడం ఒకటి, సాల్వేషన్ కాపాడుకోవడం ఒకటి. సో ప్లీజ్ దాని గురించి ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఒకరు చెప్తే విని చేసేది కాదండి. సాల్వేషన్ అనేది ఈజ్ అ పర్సనల్ థింగ్. రిసీవింగ్ ఈజ్ అ గిఫ్ట్, కీపింగ్ ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో ప్లీజ్ రిమెంబర్. అండ్ రోల్ మోడల్ అండి. అగైన్ ఏం చేయగలము, ఏం చేస్తే దేవుని కృప మనకు కలుగుతుంది అనే దానికి ఆ ప్రిజనర్ ఒక మంచి ఎగ్జాంపుల్, ఒక రోల్ మోడల్, ఒక మాదిరిగా ఉన్నాడండి. ఎందుకు అంటే మనం ఇంకోటి గుర్తుంచుకోవాలి ఏంటంటే ఫెయిల్యూర్ అనేది ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. ఆ ప్రిజనర్ ఆ క్రాస్ మీద ఉండడానికి చాలా తప్పులు చేసుకుంటాడు. అగైన్ ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే జీసస్ని కూడా పెట్టొద్దు అనుకున్నారు. ఎందుకు అంటే ఆయన ఏం చేయలేదు, శిక్షించి వదిలేద్దాం. సో ఆ కంపారిజన్లో చూసుకుంటే ఆ ప్రిజనర్ క్రాస్ మీద ఉన్నాడు అంటే ఎన్నో పాపాలు చేసుకుంటాడు. బట్ లాస్ట్ మినిట్లో ఒప్పుకున్నాడు, సాల్వేషన్ పొందాడు, పరలోకానికి వెళ్తున్నాడు, అదే ప్యారడైస్కి వెళ్తున్నాడు. సో ఇట్స్ నెవర్ టూ లేట్. అండ్ హీ యాక్టెడ్ యాజ్ అ రోల్ మోడల్ టు us. సో ఇది ఇక్కడ వరకు అలా అనుకున్నామండి థియోలాజికల్గా సిగ్నిఫికెన్స్. దాన్ని మనం ప్రాక్టికల్గా చూసుకుంటే అగైన్ మైనర్ 3 పాయింట్స్ రాస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు షో అవర్ ఫెయిత్. సో ఇక్కడ ఏంటంటే మనకి మన లైఫ్లో చాలా కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎస్పెషలీ కమింగ్ ఫ్రమ్ ఇండియా, ఇక్కడ ఉండడము స్టూడెంట్గా టియర్ 2 వీసాలు కావచ్చు, పిఎస్డబ్ల్యూలు కావచ్చు, ఎంత పాస్పోర్ట్లు వచ్చినా ఆ తలనొప్పులు పోవండి. ట్రస్ట్ మీ, పాస్పోర్ట్ ఉన్న వాళ్ళగా చెప్తున్నాను. సో వాటన్నిటిలో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, పిల్లల విషయంలో మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, అవన్నీ మనం అర్థం చేసుకొని మనం ఎంతో చేస్తాం. బట్ వాటన్నిటిలో ఫెయిత్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే ద సింపుల్ అండ్ డెస్పరేట్లీ ఎవరు రిమెంబర్ మీ అని అడిగిన ఒక మాటతోని ఈ గాట్ సాల్వేషన్. సో మనం కూడా గుర్తుంచుకోవాలి ఏంటంటే మన ఫెయిత్ని ఎప్పుడు పోగొట్టుకోదు. ఎంత కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఉన్నా వీ హ్యావ్ టు కీప్ అవర్ ఫెయిత్. అండ్ హోప్ అండి. హోప్ ఎందుకు అంటే అగైన్ మళ్ళీ చెప్పినట్టు చాలా కల్చరల్ డిఫరెన్స్ ఉంటాయి, చాలా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, చాలా ప్రెషర్స్ ఉంటాయి. వాళ్ళన్నిటి మధ్యలో వీ షుడెంట్ లూజ్ ద హోప్, బికాజ్ అవర్ అల్టిమేట్
డెస్టినేషన్ ఈజ్ టు బీ విత్ క్రైస్ట్. అది ప్యారడైజ్లో అవ్వచ్చు, టెంపరీగా, ఫైనల్గా హెవెన్లో ఉండొచ్చు. బట్ వీ హ్యావ్ టు కీప్ అవర్ హోప్ విత్ గాడ్. అంటే లాస్ట్గా అండి లవ్ అని చూసుకున్నాం. ఎందుకు అంటే దేవుడు మనకి ఆ క్రాస్ పైన ఉండి మాట్లాడిన అన్ని మాటల్లో ఏదో రకంగా ఎవరి మీద ఒక రకంగా ప్రేమ చూపిస్తున్నాడండి. ఈ రెండవ విషయంలో చూస్తే ఆ ఒక ప్రిజనర్ వెకిల్ చేశాడు, ఒక ప్రిజనర్ సపోర్ట్ చేశాడు. బట్ ఆ ప్రిజనర్ గురించి తనకి ఏం తెలియదండి. జస్ట్ ఆ పక్కన ఉండడం అనేది ఒకటి తప్ప, ఆ మాట్లాడిన ఒక మాట తప్ప ప్రిజనర్ గురించి ఏమీ తెలియదు. అయినా దేవుడు ప్రేమించారు, సాల్వేషన్ ఇచ్చారు. దట్ మేడ్ ఎ బిగ్ డిఫరెన్స్ టు హిస్ లైఫ్. సో మనం కూడా వీలవుతే మన లైఫ్లో మన ప్రేమని మిగతా వాళ్ళకి పంచి, ఎవరైనా కావచ్చు, మన క్రిస్టియన్సే కావచ్చు, నాన్ క్రిస్టియన్సే కావచ్చు, క్రిస్టియన్స్ నుండి పాపాలు చేసే వాళ్ళే కావచ్చు, నాన్ క్రిస్టియన్స్ నుండి మంచిగా ఉండే వాళ్ళు కావచ్చు, చాలామంది ఉంటారు. ఇట్ డజంట్ మ్యాటర్. దేవుడికి ఇట్ డిడ్ మ్యాటర్ త్రూ అవుట్ వాట్ హీ డిడ్. ఆ పాయింట్లో హీ ఆస్క్డ్ హిమ్ అండ్ హీ వాస్ గివెన్. సో లెట్స్ డూ దట్. థ్యాంక్ యూ. రాజా అయా మీరు ఇచ్చిన గొప్ప ధన్యవాదాలకు స్తోత్రం. అయా ఈ మంచి శుక్రవారం రోజున ప్రభావం స్థుతించడం కనపరిచి గొప్ప భాగ్యాన్ని ప్రభావ అయా మీరు మాకు దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ. అయా మీరు సిలువలో పలికిన రెండో మాటకు ప్రభావ నీకు స్తోత్రం జ్ఞాపకం చేసుకొని అయా మీరు చెప్పిన వాగ్దానాన్ని ప్రభావ మా అందరి జీవితాలు నెరవేర్చిన రాజా నీకు స్తోత్రం నాయన. అయా మీరు మీ రాజ్యంతో వచ్చినప్పుడు ప్రభావ అయా మమ్మల్ని మా కుటుంబాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకుంటానని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. అయా అందుకు నాయన కావాల్సిన అర్హతలను పొందగలకు సహాయం వచ్చిన రాజా నీకు స్తోత్రం చూపిస్తున్నాం ప్రభావ. ఈ దినమంతట్లో ప్రభు వేసి మీ కావలి ప్రభు మాకు దయచేయండి. ఆ యొక్క ముందు కూడా మాట్లాడే ప్రభు మాటలు బట్టి మీకు స్తోత్రం ప్రభావ. అయా అందులోని మాటల్లోని ప్రభు వేసే మేము అంతరాన్ని గ్రహించగలకు సహాయం దయచేయండి పరిశుద్ధానికి స్తోత్రం నాయన. అదేవిధంగా నాయన నీ సన్నిధిలో ప్రభు మేము ఇంకా నాయన నీకు దగ్గరగా ఉండగలకు సహాయం దయచేయండి. మాదిరికరమైన జీవితాన్ని ప్రభు మేము కలిగి ఉండటకు సహాయం దయచేయమని ప్రభు ఇచ్చిన ప్రాథమిక పాత సన్నిధిలో చేర్చుకోమని వేడుకుంటున్నాం తండ్రి. సిల్వర్